హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రశ్నని. ఈరోజు వీడియోలో సంక్రాంతికని హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లలకి. సో మేము సాటర్డే బిర్లా మందిర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అలా బయలుదేరాము. 3:30కి అలా స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఈవినింగ్ అంటే మళ్ళీ చల్లగా ఉంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యామండి. 3:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఆటోలోనే వెళ్తున్నామండి. మళ్ళీ బైక్ అనేటప్పటికి మళ్ళీ ట్రాఫిక్ అది ఉంటుంది, లేట్ అయిపోతుందని చెప్పి మేము ఆటోలో స్టార్ట్ అయ్యాము. మాకు 40 మినిట్స్ అలా పట్టిందండి టైమింగ్. 3:40కి అలా స్టార్ట్ అయితే 4:30 అయిందండి మేము టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి. మనకు అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదండి, అది సెక్రటేరియట్ అండి. అది ఆటో డ్రైవరు మాకు టెంపుల్ మెయిన్ గేట్ నుంచి తీసుకెళ్ళారండి. సో యాక్చువల్లీ అయితే నార్మల్గా అయితే అక్కడ మెయిన్ రోడ్ మీద ఆగేసి షార్ట్కట్లో నుంచి వస్తాం కదండి. సో అలా కాకుండా మాకు మెయిన్ గేట్ నుంచి తీసుకొచ్చారు. ఇంకా టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి షాప్స్ అవి ఉంటాయి కదండి. సో మెయిన్ గేట్ సైడ్ అన్నమాట ఇవి. ఇంకా కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారు కదండి, స్వీట్స్ అవి, ఎక్కువ పాలకోవాలు అవి పెడుతూ ఉంటారు కదా స్వామికి. కొబ్బరికాయ అవి అవన్నీ ఆపోజిట్లో ఉంటాయి మనకి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 7 to 12 వరకు ఉంటుందండి, ఆఫ్టర్నూన్ 12 వరకు. ఒక 2 hours అలా బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 2 to 9 వరకు ఉంటుంది టెంపుల్. ఫైనల్లీ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి, బిర్లా మందిర్ టెంపుల్కి అయితే. మనకి మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ అయ్యి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో విష్ణుమూర్తి స్వామివారు ఉన్నారండి. చిన్న గార్డెన్ టైప్ లాగా ఉంటుంది, లోపల ఉంటారు స్వామివారు. మా చిన్న పాప మా హస్బెండ్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. మా పెద్ద పాప నేను ఇంకా బ్యాక్ సైడ్ మెల్లగా వచ్చామండి మేము. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పటికీ 5 or 6 times అయింది నేను ఈ టెంపుల్కి వచ్చి. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. ఈ టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం ఇక్కడే. మ్యారేజ్ అయిన తర్వాత ఇది 3rd time అండి. మ్యారేజ్కి బిఫోర్ 3 times వెళ్ళాను నేను. అప్పటికి ఇప్పటికి ఏం మారలేదండి. అంటే అంతకుముందు నాకు తెలిసి అయితే మొబైల్స్ అవి అలో చేసేవాళ్ళట. సో నాకు తెలిసి అయితే ఎప్పుడు అలో చేయలేదు ఇప్పటి వరకు. అంతకుముందు కెమెరాస్ అవి అలో ఉండేవట. ఈ టెంపుల్ కొండ మీద ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, లోపలంతా పాలరాతితో ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. సో ఇవన్నీ స్టెప్స్ అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేవన్నీ. అండ్ మనకి లెఫ్ట్లో ఫోన్ లాకర్స్ అన్నీ ఉన్నాయండి, అంటే లగేజ్ లాకర్స్ అవన్నీ మనకి లెఫ్ట్లో ఉంటాయి. టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే అవన్నీ లాక్ చేసేసుకొని లాకర్లో పెట్టేసుకొని మనం వెళ్ళాలి. మొబైల్స్ కూడా నాట్ అలౌడ్ అండి, అసలు మొబైల్స్ అయితే మనకి లోపల తీయడానికి ఏం లేదు. క్లాక్ టవర్ అండి. సో ఇంకా అవన్నీ స్టెప్స్ అనమాట. ఎక్కువ ఫారినర్స్ వస్తూ ఉంటారండి ఈ టెంపుల్కి. ఎక్కువ అంటే అందరూ వెళ్తారు, బట్ ఎక్కువ వాళ్ళే కనిపిస్తారు. నాకైతే నేను చాలాసార్లు చూశాను కదా, అబ్జర్వ్ చేసింది అయితే ఎక్కువ ఫారినర్సే వస్తారు. మనకి మెట్రో అయితే లక్డీ కపూర్ దాకే ఉందండి. ఇంకా అక్కడి నుంచి బై వాక్ ఆర్ ఆటో అనే రావాలి. సో మళ్ళీ బైక్ అనేటప్పటికి లేట్ అయిపోతుంది ట్రాఫిక్లో అని చెప్పి మేమైతే ఆటోలో వచ్చాము. బిర్లా టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ టెంపుల్ 10 years పట్టిందండి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి. 1966లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తే 1976కి కంప్లీట్ అయిందండి. ఆల్మోస్ట్ 10 years పట్టింది ఈ టెంపుల్ అనేది ఫుల్లీ కన్స్ట్రక్షన్ అవ్వడానికి. ఇది యాక్చువల్లీ కొండ మీద ఉంటుందండి ఈ టెంపుల్. ఈ 280 అడుగులు ఎత్తుంటుందండి ఈ కొండ. దాని మీద ఈ టెంపుల్ 13 అడుగుల ఎత్తులో కట్టారండి. కొండ మీద 13 అడుగుల ఎత్తులో ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కొండ ఎన్ని అడుగులు ఉంటుందంటే 280 అడుగులు ఉంటుందండి ఈ కొండ. అంటే ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసిన ఎవరంటే రామకృష్ణ మిషన్కి చెందిన స్వామి రంగనాథనంద చేత ఈ టెంపుల్ అనేది 10 years పట్టిందండి కంప్లీట్ అవ్వడానికి.
బిర్లా ఫౌండేషన్ వాళ్ళు మొత్తం ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే, బిర్లా ఫౌండేషన్ ఫ్యామిలీస్ వాళ్ళే ప్రజెంట్ ఈ టెంపుల్ అనేది వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు కూడా. టెంపుల్ ఇన్సైడ్ అంతా లోపలంతా పాలరాయి ఉంటుంది కదండి. సో ఈ పాలరాయిని రాజస్థాన్ నుంచి తెప్పించి కన్స్ట్రక్షన్ చేశారట. అండ్ ఈ టెంపుల్లో మనకి మెయిన్ వచ్చేటప్పటికి మనకి రైట్ సైడ్లో విష్ణుమూర్తి వారు ఉంటారు ఎంట్రన్స్లో. అలాగే మనకి లోపల ఎంట్రన్స్ అవ్వగానే వినాయకుడు, దుర్గామాత, సరస్వతీదేవి, హనుమంతుడు, శివుడు, సాయిబాబా, మహావిష్ణువు వీళ్ళందరూ ఉంటారండి. అలాగే మనకి మెయిన్ టెంపుల్లో మనకి లోపల వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు ఇద్దరు ఉంటారు. అలాగే బిర్లా మందిర్ ఎవరైతే మెయిన్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహం కూడా ఉంటుందండి లోపల మనకి. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి సెక్రటేరియట్, అలాగే రీసెంట్గా 2-3 months బ్యాక్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా నిర్మించారు కదండి, అది కూడా కనిపిస్తుంది. అలాగే హుసేన్ సాగర్ అన్నీ కనిపిస్తాయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఎంతసేపు కావాలన్నా కూర్చోవచ్చు ప్రశాంతంగా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ టెంపుల్ అయితే. సో మేము ఇంకా దర్శనం అది చేసుకొని కంప్లీట్ అయిపోయి మనకి ఇక్కడ లెఫ్ట్లో దేవుడి విగ్రహాలు అవి కొనుక్కోవాలన్నా, నెక్స్ట్ ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా కొన్ని థింగ్స్ అయితే మనకి టెంపుల్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్లో ఉంటాయండి. అండ్ ఈ షాప్లో బుక్స్ కూడా ఉంటాయండి. మనకి ఏ బుక్ కావాలన్నా ఈ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే గాడ్కి సంబంధించింది డివోషనల్ బుక్స్ అయితే. ఈ షాప్ నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్లో కార్ పార్కింగ్ అది ఉంటుందండి. ఇంకా అందరూ ఫొటోస్ అవి సెల్ఫీలు అవి తీసుకుంటారనమాట. ఇంకెప్పుడు లోపల అయితే ఎలా ఉండదండి, ఇప్పటికి కూడా లేదు. సో ఆ కనిపించేది క్లాక్ టవర్ వే అండి. లోపలికి వెళ్ళి ఆ వే ద్వారా కూడా టెంపుల్లోకి వెళ్ళొచ్చు అనమాట, షార్ట్ కట్ ఉంది. చూసారా ఎంత బాగుందో టెంపుల్. ఇంకా లాస్ట్లో మేము కూడా పిక్స్ అయితే దిగాము. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. 1 hour అలా కూర్చొని ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, ఈవినింగ్ అయితే మళ్ళీ చల్లగా ఉంటుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. సరే ఇంకా వెళ్ళేటప్పుడు నార్మల్గా ఇవన్నీ ఉంటాయి కదండి షాప్స్ మనకి. ఇక్కడ కూడా చిన్న వీడియో అయితే తీశాను. చాలా రష్ ఉందండి, పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. దట్టు సాటర్డే ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చారు కదా, చాలా పబ్లిక్ ఉన్నారు. అంటే బయట లోపల పబ్లిక్ ఉన్నారు కానీ దర్శనానికి అది పెద్ద లేట్ ఏం అవ్వలేదండి, త్వరగానే అయిపోయింది. కానీ ఏంటో ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూస్తే కరెక్ట్గా మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటారో ఇక్కడ అలాగే ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. ఇక్కడ పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నానండి. మా చిన్నదానికి పెద్ద పాపకి ఇద్దరికి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయ్యాము. షాపింగ్ చేయాలే కానీ ఓపికగా చాలా ఉన్నాయండి. కాస్ట్ కూడా పెద్ద ఏం లేవండి, రీజనబుల్గానే ఉన్నాయి, మరీ అంత ఎక్కువేం లేవు. కొన్ని షాప్స్లో అయితే 20 రూపీస్, 60 రూపీస్, 50 రూపీస్ అని చెప్పి అలా ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టారు. సరే జస్ట్ నార్మల్గా అన్నీ అలా చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, అప్పటికే 6:30 అయిందండి. సో ఇవైతే వీటిల్లో ఒక పేరు అయితే తీసుకున్నానండి నేను, సీషెల్స్ అంటే గవ్వలు, కింద శంకు వచ్చాయి, బాగున్నాయి ఇవి హ్యాంగింగ్వి, నాకైతే నచ్చాయి. ఇందులో అంటే 4 ఉంటాయి, 4 120 అన్నారు. సరే అని ఒక 4 సెట్స్ అయితే తీసుకున్నాను. అంటే 2 pairs వస్తాయి అన్నమాట, అవి తీసుకున్నాను. ఇంకా దాహంగా ఉందని మా హస్బెండ్ మా పిల్లలు చెరుకు రసం అయితే తాగారు. ఇంకా నేను కూడా తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం.
సో ఇది షార్ట్ కట్ అనమాట. అంటే బస్సెస్ నుంచి వచ్చేవాళ్ళు, ఆటోస్ నుంచి, సో వాళ్ళందరూ అక్కడే దిగుతారు. మాకేంటంటే మెయిన్ ఎంట్రన్స్ సైడ్ తీసుకెళ్లారు. సో ఇదేంటంటే మనకి దాని ఆపోజిట్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో ఇంకా మేము ఆటో అది బుక్ చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. మేము ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అట్లా అయిపోయిందండి. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది అసెంబ్లీ అండి, లెఫ్ట్ సైడ్లో మనకి కనిపిస్తుంది కదా. సో ఇది ఎంట్రన్స్ అనమాట, అసెంబ్లీకి ఎంట్రన్స్ అనమాట. ఇది దర్శనం అయితే బాగా అయిందండి, మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప అయితే టెంపుల్లో బాగా పరిగెత్తింది అటు ఇటు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.